చెప్పండి మేడం. పేరు? భిక్షపతి. ఏం చేస్తుంటారు? మేస్త్రి పని. ఎంతొస్తాయి? మాకు ఆ రోజుకు 1000 రూపాయలు వస్తాయి. ఓకే. ఇప్పుడు బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ కూడా 3 కూడా పోటాపోటీనే ఉన్నాయి. ఈ మూడిట్లో ఏది గెలిచే అవకాశం ఉంది? టీఆర్ఎస్ గెలుతుంది. ఎందుకంటారు? ఎందుకంటే ఒకటి నిజాలని చెప్తాను. నాకు 52 సంవత్సరాలు మేడం. 52 సంవత్సరాల కంటే ఏ ముఖ్యమంత్రి కూడా రైతుకు పెట్టుబడికి 6 నెలలకు 5,000, యాసింగ్ పంట 5,000, వానాకాలం పంట 5,000, 10,000 ఇచ్చిన ఘనత ఇప్పటి వరకు నా వయసు నేను పుట్టిన కాంచెని రైతుకు ఏ ముఖ్యమంత్రి ఇవ్వలేదు. మనందరూ ఒక మేనమామ అనేటోళ్ళు ఒక బోర్లు పెట్టాలంటే ఎవరు పెట్టలేకపోయిండ్రు. కానీ 1,00,000 రూపాయలు ఇస్తాను. ప్లస్ మళ్ళా ముసలి వాళ్ళకు 4,000 పింఛన్ ఇస్తాను. మళ్ళా డెలివరీ వాళ్ళకు 12,000 కిట్ ఇస్తాను. ఏ ముఖ్యమంత్రి అన్న చేసిండా? ఇప్పుడు ముఖ్యమంత్రి అంటే ఇప్పుడు ఓన్లీ నాకు పెళ్ళి అవుతుంది, నా భార్యను నాకు మా బాపు నేను ఏర్పడితే నేను కొత్తగా ఏర్పడితే నాకు ఆర్థికంగా లేకపోతే వేరేది అప్పు తెచ్చుకుంటా. కాబట్టి ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో కూడా కేసీఆర్ కూడా అప్పు తీసుకొచ్చి పెట్టిండు. ప్రతి ఒక్క మనిషికి అప్పు ఉన్నదంటే అప్పు మనం నేర్పుకోవాలి, తప్పదు మరిగా, అంతే కదా. అది నా పాయింట్. ఓకే. ఇప్పుడు చూసుకుంటే కేసీఆర్ మేనిఫెస్టో ఏ విధంగా ఉంది? బాగానే ఉంటుంది, ఏం కాదు. రారని చాలా మంది లోకం అంతా రారు, కేసీఆర్ టార్గెట్ అయిపోయింది రాలేడు అని అనుకుంటారు. కానీ ఇప్పుడు కేసీఆర్ చేసిన పనులన్నీ పెట్టిన బాపతి ఉంటే ఇప్పుడు సిచ్యువేషన్ ఏదైనా కాంగ్రెస్ రాని ఏదైనా బీజేపీ రాని ఏది వచ్చినప్పుడు ఇప్పుడు ఈ కేసీఆర్ పెట్టుకున్న పనులు అన్నీ ఆగిపోతాయి, పక్కా ఆగిపోతాయి. ఆగిపోయిన తర్వాత ఇంకో సిచ్యువేషన్ ఇంకో వచ్చే ముఖ్యమంత్రి కూడా గ్యారెంటీ చేస్తారని రాసిస్తారు కాగితం వలన, ఇవాళ రాసేయలేరు. కాబట్టి ఎందుకంటే ఇప్పుడు వచ్చినా కూడా కొద్దిగా గొప్ప పనులు చేయడం లేదు. కానీ కాబట్టి 2వ విడతల ముఖ్యమంత్రి అవుట్లా కొంత బోరు కొడుతుంది జనానికి, బస్ గంతే. కానీ పనుల కాడ అనేది కాదు. పనుల కాబట్టి ఇప్పుడు పనులకు కొన్ని అమలు బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ కూడా 3 కూడా ఉన్నాయి కదండి. ఇప్పుడు ఒకవేళ కేసీఆర్ అధికారంలోకి రాకపోతే బీజేపీ, కాంగ్రెస్ కూడా అమలు పరుస్తామని అంటున్నారు కదా, అవన్నీ నిజంగా అమలు పరుస్తారనుకుంటున్నారా? ఇప్పుడు వాళ్ళు కూడా చేయరన్న గ్యారంటీ లేదు. ఇప్పుడు మనం ఉన్నాం మేడం, ఒకటే. ఇప్పుడు మనం 2 వీలర్స్తోని చౌరస్తా నుండి పోతాం, మనం అక్కడ పోయి ఇంటికి వస్తామని గ్యారంటీ మనకు ఉన్నదా? లేదు. రాజకీయం కూడా రాజకీయ నాయకునికి సిగ్గుండదు, మశానానికి ముగ్గుండదు. కాబట్టి రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరు అదే రీతిలో మాట. రేపు నేను కూడా రాజకీయాలు దిగుతా కూడా నా పార్టీ గొప్ప అనుకుంటారు. కానీ మనకు చేసేది ఎట్లా ఏ రకంగా అనేది ఉండాలి. ఇప్పటి వరకు కూడా ఒకసారి వైఎస్ రాజశేఖర రెడ్డి మాత్రం మస్తు చేసిండు మేడం. రైతులకు రుణమాఫీ చేసిండు. వైఎస్ రాజశేఖర్ చనిపోయినా కానీ రైతులకు రుణమాఫీ 1,00,000, 2,00,000 రుణమాఫీ చేసిండు, బాగా చేసిండు. కేసీఆర్ని చూసి ఓటేస్తారా లేకుంటే స్థానిక ఎమ్మెల్యేని చూసి ఓటేస్తారా? ఓట్లు మాత్రం కేసీఆర్ను చూసి వేస్తారు ఓట్లు. కానీ సర్పంచ్ ఎలక్షన్లప్పుడు వ్యక్తిగతంగా మన ఊరికి సర్పంచ్ వేయాలంటే అప్పుడు సర్పంచ్ ఓటింగ్ అప్పుడు వ్యక్తిగతంగా పడతాయి ఓట్లు. ఇప్పుడు ఇక్కడ పైన దాన్ని బట్టి మళ్ళీ ఇప్పుడు ఆగిన పనులు పోవాలంటే ఇప్పుడు పెట్టుకున్న ప్రాజెక్టు మొత్తం టోటల్ ఆగిపోతుంది. ఇప్పుడు కేసీఆర్ దప్పున ఓడిపోయినాడు. ఇప్పుడు బీజేపీ మాత్రం కంపల్సరీ రాదు. ఓన్లీ అంటే ఒక ఓవర్ ఎట్లున్నదంటే ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వాన్ని కూడా ఒకసారి ఢీ కొనేందుకు ఇప్పుడు కాంగ్రెస్ ఢీ అంటే ఢీ అని కాడికి వచ్చింది. కానీ కేసీఆర్ మాత్రమే గెలుతారు. దేనికి ఓటు వేయబోతున్నారు? నేను టీఆర్ఎస్కి వేస్తాను. చెప్పండి. పేరు? శ్రీనివాస్. ఇప్పుడు చూసుకుంటే బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ కూడా అభివృద్ధి చేసిందని భావిస్తున్నారా? ఏది అభివృద్ధి చేసింది, ఏ పార్టీ? అనుకుంటే దేనికి ఓటు వేయబోతున్నారు మరి? నమస్తే. నమస్తే. పేరు? సర్వజన. ఏం చేస్తుంటారు? చేనేత. ఇప్పుడు నవంబర్ 30న ఎలక్షన్స్ ఉన్నాయి. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ లో ఏది గెలుస్తుంది అనుకుంటున్నావు? ఏది గెలిచినా దాఖలలో సారు మంచిగా పని చేస్తున్నాడు కేసీఆర్ సారు. కేసీఆర్ సారు ఈ చేనేత గురించి కూడా కొంచెం పని కలిగిస్తాడు, చేస్తాడు. సారు చేసే పనులు కూడా మంచిగానే చేస్తాడు. ఇప్పుడు సారే వస్తాడు ఈసారిగా. ఇప్పుడు ఎమ్మెల్యేని చూసి ఓటేస్తారా లేదంటే కేసీఆర్ని చూసి ఓటేస్తారా? ఇప్పుడు ఎమ్మెల్యే అంటే ఇవాళ ఎమ్మెల్యే వస్తాడు, ఎప్పటికీ ఎమ్మెల్యే వచ్చిండు. ఇప్పుడు కేసీఆర్ సార్ దవాఖానలలో మస్తు నీట్గా చేసిండు. లేని వాళ్ళకు ఆపరేషన్లు అన్నీ చేసి జరిపిస్తాడు. సరే కేసీఆర్కే వస్తాడు. ఈ మూడిట్లో ఏది గెలుస్తుంది అనుకుంటున్నావు? ఈ మీ మూడిట్లో ఏది గెలుస్తుందంటే ఇప్పుడు కేసీఆర్ సారే వస్తాడు ఈసారి. ఏ గుర్తు? కారు. ఓకే అమ్మ, థ్యాంక్ యూ.